కొంతమంది గురువులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కాస్త వినేసరికో వీళ్ళ ప్రేరణ వల్ల కొన్ని పుస్తకాలు చదవబట్టో మాంసాహారం మానేస్తారు, కానీ గుడ్డు మాత్రం తింటూ ఉంటారు. అలా కొంతమంది ఆ అలవాటును కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇలా గుడ్డును వాడుకోవటం అనేది వచ్చింది. కొంతమంది ఇక కోడిగుడ్లు ఇక మాంసాహారంగానే భావించి అసలు దాని జోలికి రారు. ఖచ్చితంగా వాళ్ళు ఉండాల్సిన నిర్ణయాల ప్రకారం వాళ్ళు ఉంటారు. అట్లా గుడ్డుని ఈ మధ్య ఎక్కువగా శాకాహారం అని ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. కొంతమంది గాంధీ గారి విషయం తీసుకొస్తారు. గాంధీ గారు గుడ్డు శాకాహారం అని తిన్నారు కాబట్టి మీరు కూడా తినండి అని. కానీ గాంధీ గారు ముందు మాంసము తిన్నారు, అది మానేశారు. గుడ్లు తిన్నారు, చివరికి గుడ్లు కూడా మానేశారు. మరి మీరు అట్లా అనుకుంటే అది కూడా మానేయాల్సి వస్తుంది మళ్ళీ. మనకు అది వద్దు, లాభం కావాలా ఆలోచిద్దాం. యథార్థంగా కొంతమంది మరి గుడ్డు శాకాహారం అని ఎందుకు చెప్తున్నారంటే, ఈ మధ్య కోళ్ల ఫారాలు వచ్చాయి. నాటుకోడి గుడ్లు అనుకోండి, అది పిల్ల అవుతుంది. నాటుకోడి గుడ్లు ఎవరి కుటుంబంలో ఉన్న కోళ్ళ గుడ్లు వాళ్ళకి సరిపోతాయి. మరి సమాజం అంతా కావాలంటే ఫారం కోడిగుడ్లు. ఇవి ఒక గుడ్డుని మనం పొదకేస్తే మళ్ళా పిల్ల రాదు. కానీ ఫారం కోడి గుడ్లో పిల్లలు రావు కాబట్టి ఇది శాకాహారమే, నాటుకోడి గుడ్డు మాంసాహారం అని కొందరు ఎట్లా చెప్తారు. ఏదో ఒక రకంగా తినిపించాలని పాపం. మరి ఇటు శాకాహారం అటు మాంసాహారం అనే సంశయాలు మనలో కొన్ని ఉన్నాయి. దాన్ని తొలగించుకోవటానికి కొన్ని నాకు తెలిసిన మంచి వాస్తవాల్ని ఈరోజు ఆలోచించబోతున్నాం. గుడ్డు శాకాహారమా మాంసాహారమా? నేనంటాను గుడ్డు మాంసాహారమే. శాకాహారం కాదు అనటానికి 4 ఆధారాలు నాకు తెలిసినవి. మొట్టమొదటిది, శాకాహారము ఏ చెట్లు కాసినాయి చెప్పండి? శాకాహారము పేర్లోనుంది, చెట్లు కాసేవని. కోడిగుడ్లు మరి ఫారం కోడిగుడ్డైనా వస్తున్నది అట్లా. ఈ పాయింట్ శాకాహారం కాదు అంటానికి మొదటిది. రెండవది, కోడిగుడ్డు మాంసాహారం అంటానికి అందులో పీచు పదార్థాలు ఉండవు కాబట్టి. ఇదేంటంటే పీచు పదార్థాలు లేకపోతే మాంసాహారమేనా అనొచ్చు మీరు. అవును. ఈ ప్రకృతిలో చెట్ల నుంచి వచ్చిన ఏ వృక్ష సంపదను తీసుకోండి, పీచు పదార్థాలు లేని ఆహారం మీకు ఉండదు. మిల్లీగ్రామం మైక్రోగ్రామం ఉంటుంది. జంతువు నుంచి ఏది బయటకు వచ్చినా అందులో పీచు పదార్థాలు 0. తల్లి పాలలో కూడా పీచు పదార్థాలు 0 ఉండవు. చూడండి మరి, ఏ పండ్లు కూరలు గింజలు ఆకులు దుంపలు ఏం తీసుకున్నా పీచులు ఉంటాయి, కానీ జంతు సంపదలో ఉండవు. కానీ కోడిగుడ్లో పీచు పదార్థం 0. అందుకని మాంసాహారాల్లో మాత్రమే, జంతు సంబంధిత ఆహారాల్లో మాత్రమే పీచు పదార్థాలు ఉండవు. వృక్ష సంబంధం అయితే పీచు ఉండాలి. మరి కోడిగుడ్లో పీచు కనుక ఉన్నట్టయితే నేను శాకాహారం అనేవాడిని. ఇక్కడ అంటానికి లేదంటానికి ఇది ఒక ఆధారం. మూడవది, కొలెస్ట్రాల్ ఉంటుంది కోడిగుడ్లో. ఒక్క కోడిగుడ్లో 210 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు అనేవి వృక్ష సంబంధం కాదు. ఎప్పుడు అంటే వృక్ష సంపదలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇక ఈ ప్రకృతిలో ఏ వృక్ష సంపద మీరు తీసుకోండి, కొలెస్ట్రాల్ 0 ఉంటుంది. కోడిగుడ్డు గనక శాకాహారం అయితే ఇందులో కొలెస్ట్రాల్ ఉండి ఉండకూడదు. మరి శాకాహారాల్లో కొలెస్ట్రాల్ ఉండదు, కానీ కోడిగుడ్డు మాంసాహారి. మాంసాహారాలన్నింటిలో కొలెస్ట్రాల్ ఉంటుంది. జంతువు నుంచి ఏది బయటకు వచ్చినా కొలెస్ట్రాల్ ఉంటుంది. తల్లి పాలల్లో కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది. తెలుసా మరి మీకు ఆ విషయం? ఎందుకంటే పిల్లవాడికి కొలెస్ట్రాల్ కావాలి బ్రెయిన్ సెల్స్ డెవలప్మెంట్కి, గ్రోత్కి. అందుకని తల్లి పాలల్లో ఉంటుంది. తల్లి తిన్న వృక్ష సంపదలో కొలెస్ట్రాల్ ఉండదు. అందుకని కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలన్నీ
జంతు సంబంధాలే, వృక్ష సంబంధాలు కాదు. అందుకని కోడిగుడ్డు శాకాహారం కాదు అంటానికి అందులో కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి. 4వది, ఏ వృక్ష సంపద అయినా తీసుకోండి, పిండి పదార్థాలు ఉంటాయి. పిండి పదార్థం లేనిది వృక్ష సంపదలో ఉండదు. ఏ ఆకు తీసుకున్నా, పండు, గింజ, దుంప, ఏం తీసుకున్నా పిండి పదార్థాలు ఉంటాయి. కానీ కోడిగుడ్డు తీసుకుంటే పిండి పదార్థాలు 0. పిండి పదార్థాలు లేని శాకాహారం లేదు ఇక్కడ సృష్టిలో. మరి కోడిగుడ్డు శాకాహారం కాదు. మాంసాహారాల్లో పిండి పదార్థాలు ఉండవు, చాలా వాటిలో ఉండవు. కోడిగుడ్లో కాదు, కోడి మాంసంలో కూడా పిండి పదార్థాలు 0, మటన్లో కూడా పిండి పదార్థాలు 0. ఈ 4 ఆధారాలు నాకు అనిపించినవి, నేను ఎక్కడ చదివిని కాదు ఇవేమి. కానీ కంపేర్ చేయడానికి మన మైండ్లో కొంత ఇలాంటి ఆలోచనలు చేస్తే ఇగో నాకు కనపడ్డాయి ఈ 4. కోడిగుడ్డు శాకాహారము కాదు. మీరు తినండి, నేను తప్పంటలేదు. కానీ శాకాహారం అనుకుని తింటున్నాం అంటే అది కాదు. గుడ్డు తినమని గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ప్రచారం చేస్తున్నదంటే, డాక్టర్లు ప్రతి ఒక్కరు ఇట్లా తినమని ఎంకరేజ్ చేశారంటే మరి అందులో యథార్థం మనకు తెలియాలి కదా. ఆ పోషక పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు తెలియచేయబోయే పోషక పదార్థాలు 100 గ్రాముల గుడ్డులో ఉండే పోషక పదార్థాలు. మరి ఎన్ని గుడ్లు వస్తాయండి 100 గ్రాములు కానొచ్చు. ఒక కోడిగుడ్డు బరువు 60 గ్రాములు. మరి లెక్కలు ఇచ్చినప్పుడు అన్ని 100 గ్రాములకి ఇస్తారు కదా వీళ్ళు. అందుకని దగ్గర 1.5 కోడిగుడ్డు అనుకోండి. 100 గ్రాముల కోడిగుడ్లో ఉండే పోషక పదార్థాలు